దేవుడు ఎవరికి ఎక్కువగా ఇస్తాడో ఎక్కువగా ఇచ్చే వాళ్ళ యొద్ద నుండి ఎక్కువ తీసుకోవాలని చూస్తాడట. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? 30 సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. 35 సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. గొప్ప గొప్ప దైవ సేవకుల ద్వారా దేవుడు నీకు వాక్యం వినిపించాడు. దైవజనులు యేసన్న గారి ద్వారా, దైవజనులు డేవిడ్ రాజ్ గారి ద్వారా, దైవజనులు పిఎల్ పరంజ్యోతి గారి ద్వారా, దైవజనులు పిఎం సామ్యుయల్ గారి ద్వారా, దైవజనులు జోషి గారి ద్వారా, దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా, తెలుగు రాష్ట్రాలను కదిలించిన గొప్ప గొప్ప సేవకుల ద్వారా దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను పోషించాడు. ఎంత పోషించినా నువ్వు గర్విష్టిగా బ్రతికావంటే, ఎంత పోషించిన పవిత్రత లేకుండా నువ్వు జీవించావంటే, ఎంత పోషించిన ప్రజలతో సమాధానంగా బ్రతకకుండా నేను ఇలాగే బ్రతుకుతా, నా జీవితం ఇంతే, నేను మారను, వాడే మారాలి, వీడే మారాలని ఇలా నువ్వు బ్రతుకుతూ మాట్లాడుతున్నావంటే తస్మా జాగ్రత్త. నేనంట, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆయన జారి పడిపోయాడు, దెబ్బ ఎంత తగులుతుంది? ఫస్ట్ ఫ్లోర్లో నుంచి జారిపోయాడు ఒక ఆయన, ఎంత దెబ్బ తగులుతుంది? సెకండ్ ఫ్లోర్ నుంచి జారి కింద పడ్డాడు నేల మీద, ఎంత దెబ్బ తగులుతుంది? 7వ అంతస్తులో నుంచి జారి నేల మీద పడ్డాడు, ఆయనకి ఎంత దెబ్బ తగులుతుంది? దెబ్బ కాదు, ప్రాణమే పోతుంది. 7 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన ప్రజలారా, 20 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన ప్రజలారా, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగి మా తాత రెవరెండు, మా నాన్న బిషప్, మా బాబాయ్ 62, మా ముత్తాత 22 అని చెప్పుకుంటూ బ్రతుకుతున్న క్రైస్తవ బిడ్డలారా, దేవుడు మీకు ఎక్కువ ఇచ్చాడు కదా. ఎక్కువగా ఇచ్చిన మీ యొద్ద నుండి ఎక్కువ తీసుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. మరెక్కువ పరిశుద్ధత ప్రభువుకు మనం ఇచ్చుదాం గాక.